welcome back to my channel Divyata Kavarlu. So happy Pongal and happy Bogi to each and everyone. So ee roju it's morning and నేను పొద్దున్న లేచి స్నానం అది చేసి ఐ గాట్ అప్ కొంచెం ఆరామ్సే బికాజ్ మై హస్బెండ్ ఈజ్ ఇన్ ఆఫీస్ సో ఎట్లయినా మేము తన ఇంటికి వచ్చినాక ఈవినింగ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సో ఐ డి నాట్ వేకప్ సో ఎర్లీ అండ్ ఆల్ దట్ సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ పొంగల్ సో స్టే విత్ మీ దిస్ ఈస్ ద సారీ ఐఎమ్ వేరింగ్ సో ఈ సారీ మేము లాస్ట్ ఇయర్ జైపూర్ వెళ్ళాము రాజస్థాన్ సో ఫ్రమ్ దేర్ మై మదర్ ఇన్ లా గాట్ ఫర్ మీ సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ కొంచెం బాగా లూజ్గా ఉంది బికాజ్ మై మదర్ ఇన్ లా ఓన్లీ స్టిచ్ ద బ్లౌజ్ యాజ్ వెల్ బట్ తను స్టిచ్ చేసేటప్పుడు ఐ వాజ్ క్వైట్ లిటిల్ హెల్దీ అండ్ దెన్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్ నౌ సో ద బ్లౌజ్ ఈస్ క్వైట్ లూజ్ నేను కొంచెం పిన్స్ అవి పెట్టేసి ఐ సమ్హౌ అడ్జస్టెడ్ సో లెట్స్ మేక్ పొంగల్ విత్ మీ సో పొంగల్ చేసేటప్పుడు ఐ థాట్ నేను వీడియో ఆన్ చేశానని బట్ ద వీడియో వాజ్ నాట్ ఆన్ బట్ ఎనీవే రెసిపీ ఇస్ క్వైట్ సింపుల్ కొంచెం రైస్ అండ్ కొంచెం మూంగ్ దాల్ రెండు కొంచెం ప్రెషర్ కుక్ చేసేసి అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ 1 cup ఆఫ్ జాగ్రీ అండ్ దాని తర్వాత హియర్ ఐఎమ్ ఘీలోని కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ అంతా కొంచెం బాగా ఫ్రై చేసేసి ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దాట్ ఇన్ పొంగల్ అండ్ ఇక్కడ ఐఎమ్ మేకింగ్ ఆలుదమ్ ఫర్ లెమన్ రైస్ కూడా చేస్తున్నాను సో లెమన్ రైస్ ఆలుదమ్ సో దీస్ ఆర్ లైక్ ఫర్ పొంగల్ మాకు లంచ్ డిన్నర్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్ సో ఇక్కడ పొంగల్ అండ్ లెమన్ రైస్ రెడీ అయినాక ఐ డిడ్ ద పూజ యాక్చువల్లీ నేను ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను బట్ దెన్ మార్నింగే చేసేసాను సరే ఈవినింగ్ ఇంకొకసారి మళ్ళీ చేద్దాం అనేసి అండ్ ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ గురించి కొన్ని ఫొటోస్ అండ్ లైక్ రీల్స్ ఐ వాజ్ మేకింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దోస్ యూ కెన్ వాచ్ ఇన్ మై ఛానల్ డియర్ ఆర్డినరీ అండ్ నా పూజ అన్నీ అయినాక ఐ వాజ్ హియర్ ప్రిపేరింగ్ పూర్ణాలు సో ఫర్ దాట్ నేను ఆల్రెడీ ఇలాగా లైక్ శనగపప్పు దీనివి లడ్డూలా రెడీ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో దట్ అది కొంచెం బాగా టైట్గా అవుతాయి అనేసి అది కొంచెం వేయడానికి కూడా దెన్ ఇట్ విల్ బి అ బిట్ ఈజీ సో ఈ పూర్ణాలు ఈజ్ మైన్ అండ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్కి నేనైతే చేస్తాను కంపల్సరీ కానీ క్వాంటిటీ పెద్దగా చేయను జస్ట్ ఒక 1-2 డేస్కి వచ్చినట్టే క్వాంటిటీ చేస్తాను బికాస్ వీ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ఈటింగ్ షుగర్ అండ్ స్వీట్ ఫర్ వెరీ లాంగర్ టైమ్ సో ఒక 1-2 డేస్కి అయినట్టు ఐ ఆల్వేస్ మేక్ ఇట్ సో ఇందులో కొంచెం ఐ ఆల్సో గేవ్ ఇట్ టు మై నేబర్స్
అండ్ ఈ టెక్నిక్ నేను యూట్యూబ్లో చూసాను అండ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో చూసినట్టున్నా. లైక్ మనం ఇప్పుడు ఫ్రై చేసే ఆయిల్ ఏదైతే ఉన్నదో అది వేస్ట్ కానీ లైక్ టు రీయూజ్ ఇట్, అంటే మరీ ఎక్కువ కూడా రీయూజ్ చేయకూడదు. బట్ నేను నెక్స్ట్ డే వడేద్దాం అనుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు రీయూజ్ ఇయర్. సో రీయూజ్ చేయడానికి అది మొత్తం క్లీన్ చేయడానికి ఐ సా దాట్ ఇదర్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలాగా లైక్ ఆయిల్లో వేసి అది శుభ్రంగా అది మొత్తం డస్ట్ అంతా ఏదైతే లాన్ ఉన్నదో దానికంతా ఒక అక్యూములేట్ చేస్తుంది అనేసి. బట్ నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉండేది కాదు. సో ఐ యూస్డ్ ఆల్టర్నేటివ్ మైదా పౌడర్. అది కూడా బాగానే అయింది యాక్చువల్లీ. సో చాలా యాక్చువల్లీ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది. మేబీ కార్న్ఫ్లోర్ అయితే ఇంకా శుభ్రంగా క్లీన్ అయిపోద్దేమో. బట్ మైదా ఆల్సో వర్క్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. మేబీ యూ క్యాన్ గివ్ అ ట్రై సమ్ టైమ్. నేను ఇదే ఫస్ట్ టైం చేశాను. బట్ ఐ వాజ్ లిటరలీ షాక్ టు సీ ద రిజల్ట్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఆయిల్ ఆల్మోస్ట్ లైక్ 98% ఆఫ్ ద ఆయిల్ అయితే క్లీన్ అయిపోయింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. అండ్ దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ప్లేట్. యాక్చువల్లీ నేను లంచ్ కొంచెం లైట్గానే చేశాను. బట్ ఐ థాట్ లైక్ ఆఫ్టర్ మై హస్బెండ్ కమ్ వీ విల్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. అండ్ దాట్స్ అ స్మాల్ పొంగల్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.